వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రథసప్తమి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రథసప్తమిని రాష్ట్ర పండగగా ప్రభుత్వం ప్రకటించినందువల్ల ఏర్పాట్లు ఘనంగా ఉండాలని స్వప్నిల్ దినకర్ అన్నారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి పరిశీలించి చర్చించారు. వేడుకలకు వచ్చే భక్తులకు తాగునీరు, శానిటేషన్, క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీ, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాలు తదితరాల అంశాలపై సంబంధిత జిల్లా అధికారులకు సూచనలు జారీ చేశారు. అత్యవసర సమయాల్లో భక్తులు వచ్చేందుకు అసౌకర్యం కలగకుండా డమ్మీ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మెడికల్ ఏర్పాట్లు ఉండాలన్నారు. భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. దేవాలయంలో భక్తులు వచ్చిపోయే మార్గాన్ని పరిశీలించారు. రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తుల కేశఖండన శాలను తాత్కాలికంగా మున్సిపల్ హైస్కూల్ వద్దకు తరలించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. దేవస్థానం పరిసరాలను పరిశీలించి చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు సాయి ప్రత్యుష, రమణమూర్తి, వెంకటేష్, ఉప కలెక్టర్ పద్మావతి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని 18 ఫీట్ రోడ్లో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలు, నాయకులు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన ప్రతి పిలుపును అందుకుని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయడంలో తీవ్రంగా శ్రమించారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల్లో గందరగోళ వాతావరణం నెలకొని ఉండేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన పిదప ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారని పేర్కొన్నారు. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నామని వివరించారు. సూపర్ 6 లో పొందుపరిచిన ప్రతి పథకాన్ని ప్రాధాన్యతా క్రమంలో అందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు తోడుగా నిలుస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో శ్రీకాకుళం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లుగా వివరించారు. రథసప్తమిని రాష్ట్ర పండగగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, అరసవిల్లి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుందని తెలిపారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే గొండు శంకర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి రాజం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు.
జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని బూరాడ సచివాలయంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూ మరోవైపు అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు. రాజాం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు సంక్రాంతిలోగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొవాలని పిలుపునిచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొండ్రు జగదీష్, కిమిడి అశోక్ కుమార్, దూవ ధర్మారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ సైనికుల క్యాలెండర్ను సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. డిసెంబర్ 31, 2024న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుచే మాజీ సైనికుల క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ సైనికులకు, వీర నారీమణులకు, వీర మాతలకు, సైనిక వితంతువులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు స్థానిక ఎంపీ మరియు ఎమ్మెల్యే తెలియజేశారు. ఇలాంటి క్యాలెండర్ను మొట్టమొదటిసారిగా మాజీ సైనికులు చేస్తున్న సేవలను ప్రస్ఫుటించే విధంగా, సమాజాన్ని ప్రేరేపించే విధంగా తయారు చేసినట్లుగా జిల్లా మాజీ సైనికుల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్, తెలుగుదేశం జిల్లా యువత నాయకుడు దాసునాయుడు, డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్, వెటరన్ గ్రూప్ కెప్టెన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వెరసిల్లాలని నర్సనపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి నియోజకవర్గ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం పోలాకి మండలం మబగాంలోని తన స్వగృహంలో నర్సనపేట నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం ఇచ్చిన ప్రతి పిలుపును అందుకుని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయడంలో తీవ్రంగా శ్రమించారని గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల్లో గందరగోళ వాతావరణం నెలకొని ఉండేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారని పేర్కొన్నారు. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రాధాన్యత క్రమంలో అందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు తోడుగా నిలుస్తారని అన్నారు. నూతన సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువుగా పరిపాలన అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మద్యం మత్తులో ఓ ప్రబుద్ధుడు కరెంటు తీగలపై సేద తీరాడు. మన్యం జిల్లా పాలకొండ మండలం ఎంసింగిపురం గ్రామంలో ఓ వ్యక్తి ఏకంగా కరెంటు తీగలపై పడుకుని గ్రామస్తులను ఆందోళనకు గురయ్యాడు. మద్యం మత్తులో ఆ మందుబాబు కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు లైన్ మ్యాన్ కి తెలియజేయడంతో వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేశారు. ఆ ప్రబుద్ధుడు అప్పటికీ ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపై పడుకుని కాసేపు అక్కడే విన్యాసాలు చేశాడు. అందరూ కలిసి అతన్ని బలవంతంగా కిందకు తీసుకొచ్చారు. పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు తన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంజీఆర్ అభిమానులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంజీఆర్ 2025 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు ఇచ్చి సాలువతో ఎంజీఆర్ ని సన్మానించి
గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యేని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాసనసభ్యులు ఎంజీఆర్ మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం ప్రజలకు, అభిమానులకు, అధికారులకు, ఎన్డీఏ కూటమి నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ కలిసి రావాలని, సుఖ సంతోషాలు వారి జీవితాల్లో నెలకొనాలని ఆకాంక్షించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.